జై శ్రీమన్నారాయణ. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నటువంటి 108 దివ్యదేశాల్లో మొట్టమొదటి దివ్యదేశం శ్రీరంగం. ఇది అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రం. తమిళనాడులోని తిరుచురాపల్లి సమీపంలో కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రం పురాణం చూస్తే శ్రీరంగనాథుడి యొక్క విగ్రహం బ్రహ్మదేవుడి ప్రార్థనా ఫలితంగా క్షీరసాగరం నుండి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి యొక్క ప్రారంభంలో బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ మహావిష్ణువుని రంగనాథ స్వామి రూపంలో పూజించేవాడు. బ్రహ్మదేవుడు ఈ యొక్క విగ్రహాన్ని సూర్యవంశ రాజులకు బహూకరించాడు. తరువాత త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ యొక్క విగ్రహాన్ని పూజించాడని చెబుతారు. ఈ యొక్క విగ్రహాన్ని విభీషణుడికి బహుమతిగా ఇచ్చారని, దీని యొక్క పురాణం ఏమిటంటే, రావణ సంహారం తర్వాత అయోధ్యకి వచ్చినటువంటి విభీషణుడికి శ్రీరామచంద్రమూర్తి తన ఇష్టదైవమైనటువంటి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తాడు. పురాణాల ప్రకారం ఈ యొక్క విగ్రహాన్ని విభీషణుడు లంకకు తీసుకువెళ్తున్నటువంటి సమయంలో కావేరీ తీరంలో అక్కడ సంధ్యావందనం చేసుకోవడం కొరకు రంగనాథ స్వామి విగ్రహాన్ని కింద పెడతాడు. అయితే స్వామి అక్కడే స్థిరంగా ఉండిపోయాడు. విభీషణుడి బాధను చూసినటువంటి రంగనాథుడు తాను అక్కడే ఉండి లంక వైపు చూస్తూ భక్తులను అనుగ్రహిస్తానని మాటిస్తాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీరంగంలో ఉండడం వల్ల భూలోక వైకుంఠంగా విరాజిల్లుతుంది ఈ యొక్క శ్రీరంగం. ఇక ఆలయ ప్రత్యేకతలు చూస్తే శ్రీరంగనాథ స్వామి ఆదిశేషునిపై శయనించి ఉంటారు. నిర్మాణ శైలి 156 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాకారాలు 21 అద్భుతమైనటువంటి గోపురాలతో నిర్మించబడింది. ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి గోపురం గల ఆలయం శ్రీరంగం. అందుకే భూలోక వైకుంఠం అని పిలుస్తారు. శ్రీమన్నారాయణుణ్ణి స్తుతిస్తూ నాలాయిర దివ్య ప్రబంధం రచించినటువంటి ఆళ్వార్లంతా కూడా 12 మంది ఆళ్వార్లు శ్రీరంగాన్ని స్తుతించారు. నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, పేయాళ్వార్, ఆండాళ్, కులశేఖర ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్. ఈ తిరుప్పాణాళ్వార్ గారు శ్రీరంగంపై ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది. అందుకే అమలనాథీపిరాన్ అనే శ్రీరంగనాథుని అందాన్ని అద్భుతంగా వర్ణించారు. శ్రీరంగ క్షేత్రాన్ని అద్భుతమైనటువంటి మహోన్నత స్థాయికి తీసుకున్నటువంటి మహానుభావుడు రామానుజాచార్యులు. శ్రీరామానుజాచార్యులు తన జీవితంలో ఎక్కువ కాలం శ్రీరంగంలోనే గడిపారు. రామానుజాచార్యులు విశిష్ట ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఆలయ నిర్వహణ, పూజా విధానాలు, భక్తులకు సమాన హక్కులు ఇవ్వడం, ఇవన్నీ రామానుజాచార్యుల వల్లే స్థిరపడ్డాయి. ముఖ్యంగా దేవుడి దర్శనం అందరి హక్కు అని చెప్పి సమాజంలో గొప్ప మార్పును తీసుకొచ్చారు రామానుజాచార్యులు. శ్రీరంగంలో ఇప్పటికీ కూడా రామానుజాచార్యుల తన శరీరం అభిషేకంతో దర్శనమిస్తుంది. ఇది సాధారణమైనటువంటి విగ్రహం కాదు, ఆయన అసలైన దివ్య శరీరం అని విశ్వాసం. శ్రీరంగం అంటే రంగనాథ స్వామి మాత్రమే కాదు, రామానుజాచార్యులు జీవించినటువంటి ధర్మం కూడా ఉంది. ఈ శ్రీరంగ క్షేత్రానికి ముఖ్యమైనటువంటి ఉత్సవాలు ఏమిటంటే, 21 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి పాల్గొంటారు. అదేవిధంగా జ్యేష్ఠాభిషేకం జూన్, జూలై నెలల్లో స్వామివారి విగ్రహాన్ని శుద్ధి చేసి కావేరీ నది నుండి బంగారు కలశాలతో నీటిని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. శ్రీరంగం గురించి, ఈ యొక్క క్షేత్రం గురించి కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి. శ్రీరంగ మహత్యం, దివ్య ప్రబంధం అంటే నాలాయిర దివ్య ప్రబంధం, స్థల పురాణం ఆఫ్ శ్రీరంగం అనే గ్రంథాల్లో, అదేవిధంగా రామాయణంలో యుద్ధకాండం విభీషణుడి యొక్క ఎపిసోడ్తో ఈ యొక్క గ్రంథాలు పూర్తిగా మనకు శ్రీరంగ మహత్యాన్ని తెలియజేస్తాయి. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుగ్మం వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతైస్య దయైక సింధో రామానుజస్య శరణౌ శరణం బ్రవత్యే. ఈ యొక్క శ్లోకం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి గురు పరంపర శ్లోకం. ఇది గొప్ప ఆచార్యులైనటువంటి శ్రీ రామానుజాచార్యుల యొక్క గొప్పతనాన్ని మరియు వారి పట్ల ఉన్నటువంటి శరణాగతిని తెలియజేస్తుంది. ఆళ్వార్ తిరువడిగలే శరణం.